ఈ సోషల్ మీడియాలో అప్పట్లో నీరుకొండలో జరిగినటువంటి కొన్ని ఘర్షణలకు సంబంధించి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ అప్పట్లో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. అలాంటి చోట మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడాన్ని మరి ఎట్లా, అది ఏ రకమైనటువంటి ఒక పక్కేం అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనీసం పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం, నడి రోడ్డు ఏది విజయవాడ నడిబొడ్డున ఉంటే ఈ రెండో వైపు ఏమో తీసుకెళ్ళి సరే మారుమూల ఒక నీరు కొండలో పెడుతున్నారు. ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉందా? అంత ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ ఇష్యూస్ మీద ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఎన్టీఆర్ గారికి గౌరవమా, ఈ గౌరవమే లభిస్తే మంచిదే. కానీ ఏం జరుగుతుంది? గోపి గారు మీరేమంటారు? క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్కి 23,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెడతారట, 10,000 కోట్లు ఖర్చు పెడతారట ఒక బిల్డింగ్ కట్టడానికి. దాని అవసరాలు ఇచ్చాను మరి ఏమో. రెండో వైపు ఏమో ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్లు అంట, మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవంట, అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోరట. ఏమనిపిస్తోంది మీకు ఈ గవర్నమెంట్ గురించి? సార్, ఇప్పుడు భారతదేశంలో స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సూపర్ స్టార్ ఫెసిలిటీస్ తో అయితే 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు యావరేజ్ మామూలుగా భారతదేశం కన్స్ట్రక్షన్ కాస్ట్ అది. అలాంటిది 23,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే అమరావతిలో ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు? అలాగే రోడ్లు వేస్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కిలోమీటర్కు దాదాపుగా 12 కోట్లు 13 కోట్లు 20 కోట్ల దాకా ఉండొచ్చు అంటున్నారు సార్. 20 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు నేషనల్ హైవేస్ దాంట్లో. మనకి అమరావతిలో 74 కోట్లు అండి. కొన్ని చోట్ల అయితే 184 కోట్లు కూడా వెళ్ళారు. మన పేపర్ 184 కోట్లు ఉంది. అంత ఖర్చు అంటే అంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే అది లూజ్ సాయిల్, పల్లపు భూమి. చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచిపోతాయి అక్కడ. నీళ్లు తోడించడానికి కోట్లు ఖర్చు పెట్టడం, పొదలు కొట్టడానికి, ముళ్ళకంపలు తీసేయడానికి కోట్లు ఖర్చు పెట్టడం, ఇది ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా పనికిమాలిన ప్రయత్నాలు అండి, అనవసరమైన ఖర్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా ఆయన అదే ఆలోచనలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేషనల్ హైవే విజయవాడ గుంటూరు మధ్య హైవేని డైవర్ట్ చేసుకొని ఉన్న రోడ్డుని వాడుకుంటూ రోడ్డుకి అటువైపు ఇటువైపు రాజధాని నిర్మించుకుంటే అద్భుతమైన రాజధాని అయి ఉండేది ఖచ్చితంగా. అట్లా కాకుండా తీసుకెళ్లి పంట పొలాల్లో పడేసి రాజధాని అని అక్కడేమో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేసుకుంటా. ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్లు సరే, మెడికల్ కాలేజీకి డబ్బులు లేవంటున్నారు, అప్పులు తేవలేమంటున్నారు. ఒక్క విగ్రహానికి 1,750 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు అంబేద్కర్ విగ్రహానికి పారిశుద్ధ్య పని వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు గగ్గోలు పెట్టారు కదా మొన్న ఈ మధ్య. ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్లు ఖర్చు పెట్టాలని సమర్థించవచ్చా? పైగా దట్టు నీరుకొండలో. గత చరిత్ర గుర్తుకొస్తే నీరుకొండలో దాడి జరిగిందండి 80లో. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రాజీవ్ గాంధీ గారు కూడా వచ్చాడు అక్కడ. ఆ రోజున రాజీవ్ గాంధీ గారు కూడా వచ్చినట్టు గుర్తు, శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నట్లు గుర్తు నాకు. అవును, దళితులపై దాడి జరిగింది, 4-3 చనిపోయారు దళితులు కూడా. సో అట్లాంటి చోట నువ్వు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అబ్జెక్షనబుల్ ఖచ్చితంగా. మరి అక్కడ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారో ఆ నీరుకొండ గ్రామ ప్రజలు తెలియదు. కానీ అయితే అంత ఖర్చు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టడానికే డబ్బులు లేవు అని చెప్పే నువ్వు ప్రభుత్వ సొమ్ము అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వేమన్నా ఎన్టీ రామారావుని గౌరవించి ఎన్టీ రామారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యావా? కాదు కదా. ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన్ని పదవి నుంచి దింపేసి వైస్రాయ్ హోటల్లో మకాం పెట్టేసి వైస్రాయ్ హోటల్కి వచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి ఎన్టీఆర్ ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కార్యాలయాల్లో ఎన్టీఆర్ ఫోటోలు లేకుండా తీసి పడేసేసి ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేసి అంత అగౌరవపరిచిన వ్యక్తివి నువ్వు. ఈ పూట నువ్వు ఎన్టీ రామారావు విగ్రహాన్ని కట్టేస్తే ప్రజలు 1995 ఆగస్టులో నువ్వు చేసిన పని మర్చిపోతారా? మర్చిపోరు కదా. అది చరిత్ర. ఆ చరిత్ర అలా ఉండిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ అనగానే ఎన్టీఆర్ అనగానే మరి ఆగస్టు 1995 సంక్షోభం అవన్నీ ఖచ్చితంగా ప్రజలకి అందరికీ గుర్తొస్తాయి. దీనివల్ల ఏంటంటే వృధా చేస్తున్నారు ప్రజల సొమ్ముని వృధా చేసే ప్రయత్నమే. పైగా పోయినసారి 2018 19 ఎలక్షన్లకు ముందు 18లో అనుకుంటా
ఆయన ఏబిఎన్ రాధాకృష్ణతో కలిసి మాట్లాడుతూ మాట్లాడిన మాటలు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు పేరు తీసేస్తాం ఆరోగ్యశ్రీకి అని. సో అట్లా అలాంటి చిన్న చూపు చూసే నువ్వు ఎన్టీఆర్ని ఇప్పుడు భారీ విగ్రహం పెడితే ఎట్లా సరిపోతుంది, ప్రజలు ఎలా అంగీకరిస్తారు అనేది ఒక విషయం. ఇక రెండోది, ప్రభుత్వం వచ్చి దాదాపుగా 18 నెలలు 19 నెలలు అవుతుందండి. ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ కనీసం ఒక్కళ్ళు కూడా బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని, ఆ ప్రాంగణాన్ని సందర్శించలేదండి. పైగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ వాళ్ళకి జీతాలు ఎగ్గొట్టారు. ఇది అంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కాబట్టి దాన్ని, ఆ విగ్రహాన్ని పట్టించుకోరా ఈ పాలకులు. అంబేద్కర్ అవమానిస్తున్నారు వీళ్ళు. అంబేద్కర్ విగ్రహం సందర్శించకుండా కనీసం అంబేద్కర్ జన్మదినం రోజు కానీ, అంబేద్కర్ వర్ధంతి రోజు కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. చూసి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఓకే రాజు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సి. ఒక చదరపు అడుగు నిర్మాణానికి 23,000, 1 కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు, 1 ఎకరా ల్యాండ్ డెవలప్మెంట్ కి 2 కోట్లు, ఒక విగ్రహం కోసం 1750 కోట్లు. ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనలో మాత్రమే సాధ్యం అవుతాయి. మరెవరు చేయలేరు, మరెవరికి ఆలోచన రాదు. ఇంత గొప్ప దార్శనికుడు, ఏది అవినీతిలో దార్శనికుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌట్ ఏం లేదు. ఇవన్నీ కూడా నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనకు మాత్రమే సొంతం అయ్యేటటువంటి రికార్డ్ ఇది. రెండవది, ఎన్టీ రామారావు గారి విగ్రహం, సరే విగ్రహం పెట్టడం ఆ ప్రాంతంలో రైటా రాంగా, దట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ సబ్జెక్ట్. బట్ ఎన్టీ రామారావు గారి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన బతుకున్నప్పుడు చెప్పులు వేయించి, ఆయన చనిపోయాక ఫోటోకి దండేసి, ఆయన ఎంతసేపు కూడా జుబుక్సాకరంగా బట్టలిప్పి కార్టూన్ వేయించినటువంటి ఆ శ్రీధర ఎవరు ఆయన పేరు, మరి ఆ మహా కార్టూనిస్ట్ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా మీరు పెట్టుకున్నారంటే అది మీకు ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవం. నిజంగా ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవంతో అయితే ఎవరన్నా పని చేస్తారా? రెండవది, నేను అడుగుతున్నా, ఇప్పుడు 1750 కోట్లు పెట్టి మీరు ఆయన విగ్రహాన్ని పెడుతున్నారు, పెట్టాలని ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి 18.8 ఎకరాల్లో 206 అడుగుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు విగ్రహం ఒకటే కాదు, అక్కడ కన్వెన్షన్ హాలు, ఒక సినిమా థియేటరు, ఒక లైబ్రరీ, ఒక మ్యూజియము, అంబేద్కర్ గారి చరిత్ర మొత్తం కూడా అందులో పొందుపరిచారు. మరి ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కదా, అందులో ఎన్టీ రామారావు గారి చరిత్ర పెడతారు కదా, అందులో ఎన్టీ రామారావు గారిని శ్రీధర్ గారు వేసిన కార్టూన్లు మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారి మీద మీరు చెప్పులు వేయించినటువంటి ఘట్టాన్ని మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారికి మీరు వెన్నుపోటు పొడిచినటువంటి దీన్ని మీరు ప్రదర్శిస్తారా? ఎన్టీ రామారావు గారు స్త్రీలోల్డ్ అని మీరు రాయించినటువంటి కథనాలను మీరు పెడతారా? ఏంటి మీ ఉద్దేశం? ఇందాక దారా గోపి గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అంటే కుల్లి కుసిద్దు కుట్రలు కక్షలు తప్పితే ఆయనకి ఏ కోసానా పిల్లనిచ్చిన మామగా ప్రేమ ఉండదు. ఆయన ఆఫ్ ద రికార్డులో ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడుతూ ఎన్టీ రామారావు అనే పేరు ఒక పథకానుకుంటేనే చూసి తట్టుకుని ఓర్వలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విగ్రహాన్ని పెడుతున్నారంటే అది ప్రేమ కాదు, కేవలం అవినీతి దోపిడీకి మరో మార్గం తప్పితే ఇంకొకటి కాదు. చేతనైతే రాష్ట్రపతులని ప్రధానమంత్రులు డిసైడ్ చేయడం కాదు, భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇస్తే పాపం లక్ష్మీపార్వతి గారు అందుకుంటారనే కుళ్ళుతో ఈ రోజు వరకు కూడా ఆయన ఎంతసేపు మహానాడులో తీర్మానాలు తప్పితే ఏ రోజు ఆ తీర్మానం పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ప్రేమ కాదు, అవినీతికి మరో మార్గంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్, ఏదేమైనా మెడికల్ కాలేజీలకి డబ్బులు లేవంటూ ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఖర్చు పెట్టడం అనేది సహజంగానే జనంలో చర్చ అవుతుంది. మరి ఆ సంగతి మరి గమనిస్తారో లేదో.